ఆంధ్రప్రదేశ్ పారిశ్రామిక రంగంలో మరో చరిత్రాత్మక అడుగు పడింది. అనకాపల్లి జిల్లా నక్కపల్లి మండలంలో ఆర్సిలార్ మిట్టల్ నిపున్ స్టీల్ ఇండియా సంస్థ భారీ ఉక్కు కర్మాగారాన్ని ఏర్పాటు చేస్తోంది. ఇంటిగ్రేటెడ్ గ్రీన్ ఫీల్డ్ స్టీల్ ప్లాంట్ ప్రాజెక్ట్ కోసం మొదటి విడతలో ఏకంగా 70,000 కోట్ల రూపాయలని ఖర్చు చేస్తున్నారు. సోమవారం ఈ ప్లాంట్ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. జపాన్కి చెందిన నిపున్ స్టీల్ సంస్థతో కలిసి ఆర్సిలార్ మిట్టల్ సంస్థ జాయింట్ వెంచర్గా అనకాపల్లి జిల్లాలో స్టీల్ ప్లాంట్ని నెలకొల్పుతోంది. 5,465 ఎకరాల్లో 2 దశల్లో ఈ ప్రాజెక్ట్ పూర్తి కానుంది. మొదటి దశలో 7.3 మిలియన్ మెట్రిక్ టన్నుల ఉత్పత్తి లక్ష్యం కాగా రెండో దశలో 10.5 మిలియన్ మెట్రిక్ టన్నుల ఉక్కు ఉత్పత్తి లక్ష్యంగా పెట్టుకున్నారు. ప్రాజెక్టులో భాగంగా 2 దశల్లో మొత్తం 1,36,000 కోట్ల పెట్టుబడులు పెడతారు. రాష్ట్ర చరిత్రలోని అతిపెద్ద పారిశ్రామిక పెట్టుబడిలో ఒకటి ఈ పరిశ్రమ. స్టీల్ ప్లాంట్కి అనుబంధంగా 50 మిలియన్ మెట్రిక్ టన్నుల సామర్థ్యంతో 316 ఎకరాల్లో క్యాప్టివ్ పోర్ట్ని కూడా ఏర్పాటు చేస్తారు. దీనికోసం ప్రత్యేకంగా 11,000 కోట్ల పెట్టుబడి పెడుతున్నారు. స్టీల్ ప్లాంట్ ఏర్పాటు ద్వారా ప్రత్యక్షంగా 30,000 మందికి ఉద్యోగాలు వస్తాయని అంచనా వేస్తున్నారు. పరోక్షంగా కొన్ని లక్షల మందికి ఉపాధి లభించబోతోంది. ఇప్పుడు ఈ పరిశ్రమపై క్రెడిట్ వార్ మొదలైంది. తమ ప్రమేయం లేకపోయినా తన ఘనతగా కూటమి ప్రభుత్వం డబ్బాలు కొట్టుకుంటోంది అంటూ వైసీపీ నేత గుడివాడ అమర్నాథ్ ఆరోపించారు. అసలు ఈ కంపెనీ ఏపీకి రావడానికి మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగనే కారణమన్నారు గుడివాడ. మనం సాధించలేనటువంటి ఘనత గురించి, మనం చేయనటువంటి పనుల గురించి కూడా మనమే చేసినట్టుగా ఇలా చెప్పుకోవచ్చు అనేటువంటి దానికి నిన్నటి కార్యక్రమం ఒక ఉదాహరణ. ఆర్సిలర్ మిట్టల్ నిపాన్ స్టీల్ అనేటువంటి సంస్థని ఈ రాష్ట్రానికి తీసుకురావడానికి, ఆ సంస్థ ఈ రాష్ట్రంలో వచ్చి పెట్టుబడులు పెట్టడానికి దానికి ఆద్యం పోసింది, పునాదులు వేసింది 2022 సంవత్సరంలో అప్పటి ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అనేటువంటి విషయాన్ని ఒకసారి ఈ సందర్భంగా మా ప్రతినిధి ఖాజాతో మాట్లాడదాం దీని గురించి. ఖాజా, సో గుడివాడ అమర్నాథ్ చెప్తున్నట్టుగా తాము దీనికి ముందుకు రావడానికి, ఇంత పెద్ద ప్రతిష్టాత్మకమైన ప్రాజెక్ట్ ఏర్పడడానికి కారణమైతే కూటమి ప్రభుత్వం మాత్రం తమ ఖాతాలో వేసుకుంటోందని, మరి టీడీపీ ప్రభుత్వం దీనికి సంబంధించి ఏ రకంగా కౌంటర్ ఇస్తోంది? ఖచ్చితంగా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రంలో పెట్టుబడులు చేస్తున్నాం. తమ ప్రభుత్వ విధానం వల్ల భారీగా పెట్టుబడులు వస్తున్నాయి. గడిచిన 20 నెలల కాలంలో దాదాపుగా 20 లక్షల కోట్ల పెట్టుబడులు ఏపీలో వస్తే దీంట్లో భాగంగానే దేశంలోనే అతిపెద్ద ఉక్కు కర్మాగారం ఆర్సిలర్ మిట్టల్ నిప్పన్ స్టీల్ ఇంటిగ్రేటెడ్ ప్లాంట్ను ఏర్పాటు చేయబోతుంది. దాదాపుగా 136,000 కోట్లతో 5,645 ఎకరాల్లో 2 దశల్లో ఈ ప్లాంట్ ఏర్పాటు కాబోతుంది. ఇది కేవలం స్టీల్ ప్లాంట్ మాత్రమే కాదు, నక్కపల్లి ప్రాంతం ఒక స్టీల్ సిటీగా రూపుదిద్దుకోబోతుందని నిన్న నక్కపల్లిలో జరిగిన శంకుస్థాపన కార్యక్రమం స్వయంగా ముఖ్యమంత్రి ప్రకటించారు. ఈ కార్యక్రమానికి కేంద్ర ఉక్కు శాఖ మంత్రి కుమారస్వామితో పాటు రాష్ట్ర డిప్యూటీ సీఎం అలాగే మంత్రులు కూడా హాజరయ్యారు. ఇది తమ ప్రభుత్వ ఘనతే. ఇందువల్లే ఈ దాదాపుగా ఏపీలో ఆ పెట్టుబడులు వరద పారుతుంది, పెట్టుబడులు వస్తున్నాయి, దాదాపుగా చాలా వరకు ఉపాధి అవకాశాలు వస్తున్నాయి. తాము ఎన్నికల ముందు ఇచ్చిన హామీ ప్రకారమే 20 లక్షల మందికి ఉద్యోగాలు ఇవ్వాలనే లక్ష్యంగా చేసుకొని తమ అడుగులు పడుతున్నాయని ప్రభుత్వ పెద్దలు చెబుతూ వచ్చారు. అయితే గత ప్రభుత్వంలో చేసిన ప్రయత్నాలు, అప్పటి ఒప్పందాల ప్రకారమే ఇప్పుడు ఈ ప్రభుత్వ హయాంలో పరిశ్రమలు వస్తున్నాయన్నది వైసీపీ చెబుతున్నమాట. ఇందులో భాగంగానే గతంలో భోగాపురం ఎయిర్పోర్ట్ అలాగే ఉత్తరాంధ్ర కీలక ప్రాజెక్టులైన ఈ గూగుల్ డేటా సెంటర్ పాటు తాజాగా ఇప్పుడు నక్కపల్లిలో ఏర్పాటు కాబోయే ఆర్సిలర్ మిట్టల్ నిప్పన్ స్టీల్ ప్లాంట్ విషయంలో కూడా ఇదే పరిస్థితి చర్చ మొదలైంది. అంటే ఒకవైపు తమ ప్రభుత్వం వచ్చిన తర్వాత అతివేగంగా అనుమతులతో పాటు దానికి సంబంధించిన ఏర్పాట్లు కూడా చేశాం. అందువల్లే ఇప్పుడు గ్రౌండ్ బ్రేకింగ్ సెరమనీకి ఆర్సిలర్ మిట్టల్ నిప్పన్ స్టీల్ ప్లాంట్ ముందుకు వచ్చిందని ప్రభుత్వ పెద్దలు చెప్తున్నారు. మరోవైపు గతంలోనే అంటే ఈ నిప్పన్ స్టీల్ ప్లాంట్కి గతంలోనే ఆర్సిలర్ అధినేత ఆదిత్య మిట్టల్తో దావోస్లో 2022లో అప్పటి ముఖ్యమంత్రి జగన్ హయాంలోనే అప్పుడు చర్చలు జరిగాయి. దాని ఫలితంగానే ఇప్పుడు ఆ సంస్థ నక్కపల్లిలో భారీ పెట్టుబడులు అలాగే 136,000 కోట్ల రూపాయల పెట్టుబడితో ఈ దేశంలోనే అతిపెద్ద స్టీల్ ప్లాంట్ ఏర్పాటు కాబోతుందని గుడివాడ అమర్నాథ్ చెప్తున్నారు. మొత్తం మీద రెండు, అటువైపు అధికార పక్షం ఇటువైపు ప్రతిపక్షం కూడా రాష్ట్రంలో ఏవైనా పెట్టుబడుల పరిశ్రమలు వస్తే ఇది తమ ప్రయత్నం వల్లే అని ఒకవైపు ప్రభుత్వం చెబుతూ ఉంటే, మరోవైపు గతంలో జరిగిన ఒప్పందాలు, గతంలో చేసిన ప్రయత్నాల వల్లే ఈ పరిశ్రమలు వస్తున్నాయని చెబుతోంది వైసీపీ.